క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ, కృపగల దేవుడు మరొక మారు మనందరినీ కూడా ప్రేమించి మనందరి జీవితాలలో అనుగ్రహించేటువంటి ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే, ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు జీవితంలో కొన్ని సందర్భాలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే భయపెడుతూ ఉంటాయి. కొత్త బాధ్యతలు కావచ్చు, అనారోగ్యం, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, పరీక్షలు, ఇవన్నీ వచ్చినప్పుడు మనకు తోడు ఎవరున్నారు అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో కృపగల దేవుడు ఒక గొప్ప హామీ ఇస్తూ ఉన్నాడు. ఆ హామీ ఏంటో తెలుసా? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఇది కేవలం ఏదో ఓదార్పు మాట కాదు. ఇది పరలోక రాజు ఇచ్చినటువంటి నిత్య వాగ్దానం అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు నీ ప్రయాణంలో నీతో వస్తాడు. ఇజ్రాయేలులు యోర్దాను దాటబోతున్నారు. మోషే ఇక వారితో ఉండడు, ఇక నాయకుడు మారుతున్నాడు, ఇక భవిష్యత్ తెలియదు. అలాంటి పరిస్థితిలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మోషే లేకపోయినా నేనున్నాను. మనుషులు మారవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, బంధువులు కూడా దూరం అవ్వచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎప్పుడు కూడా నీతో నాతో ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 41:10 మనం చూస్తూ ఉన్నప్పుడు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పేసి. కాబట్టి నీవు దేవునితో నడిస్తే నీ భవిష్యత్తు నీ చేతిలో కాదు, దేవుని చేతిలో ఉంటుంది. దేవుడు నీకంటే ముందుగా వెళ్తాడు. దేవుడు కేవలం వెనుక నుండి రక్షించాడు. ఆయన ముందుగా వెళ్ళి ప్రతి విధమైనటువంటి మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ప్రతి విధమైన ఆటంకాలన్నింటినీ కూడా తొలగిస్తాడు. ద్వితీయోపదేశకాండం 31:8 మనం చదివితే, యెహోవాయే నీకు ముందుగా వెళ్ళువాడు. ఎర్ర సముద్రం దగ్గర ముందుగా నిలిచింది ఎవరు? దేవుడే. యోర్దాను నది దగ్గర ముందుగా పనిచేసింది ఎవరు? దేవుడే. ఎరుకో కోట గోడలపై మరి ఆ విజయం ఇచ్చినప్పుడు, ఆ గోడలు కోలక ముందు విజయం నిర్ణయించబడింది. కాబట్టి ఈ రోజున నీ ఉద్యోగానికి వెళ్ళే ముందు, పరీక్ష రాయడానికి వెళ్ళే ముందు, మరి ఏ విధమైనటువంటి పరిస్థితికి వెళ్ళే ముందు దేవుడు ముందు అక్కడే ఉంటాడనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. వచనం చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. ఇది బైబిల్లో ఎన్నోసార్లు కనిపించేటువంటి గొప్ప వాగ్దానం. మనుషులు పరిస్థితులను చూసి ఏమవుతారంటే దూరం అయిపోతూ ఉంటారు, కానీ దేవుడు పరిస్థితులను చూసి కాదు, ప్రేమ చూసి నీతో నాతో ఉంటాడు. అందుకే హెబ్రీ 13:5 కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, నేను నిన్ను ఎన్నడూ విడువునని చెప్పేసి. ఉదాహరణకి దానియేలు సింహాల గుహలో ఒంటరిగా ఉన్నట్లు కనిపించాడు, కానీ దేవుడు అతనితో ఉన్నాడు. 3 యువకులు అగ్నిగుండములో ఉన్నారు. 3 కాదు, 4వ వాడుగా దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా వారితో పాటు వారి మధ్య ఉండే ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడు ఈరోజు నీతో ఉంటాడు, నీ మధ్యలో ఉంటాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలడు. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. వచనంలో మనం చదువుతూ ఉన్నాము, ధైర్యముగా ఉండండి. ధైర్యం అంటే సమస్యలు లేకపోవడం కాదు, దేవుడు ఉన్నాడని నమ్మకంతో నిలబడడం. దావీదు గొలియాతును చూసి ఏమాత్రం కూడా భయపడలేదు. ఎందుకో తెలుసా? అతడు రాక్షసుడని
చూశాడని కాదు, దేవుని గొప్పతనాన్ని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ విజయాన్ని పూర్తి చేస్తాడు. దేవుడు నీతో వస్తే శత్రువులు అడ్డుకోలేరు, పరిస్థితులు నిలువరించలేవు, సాతాను జయించలేడు. రోమి రాసిన పత్రిక 8:31 ప్రకారంగా దేవుడు మన పక్షమున ఉన్న ఎడల మనకు విరోధి ఎవడు? అవును, నీతో ఉన్నటువంటి దేవుడు ఉంటే గనక అసాధ్యం అనేది కూడా సాధ్యమవుతుందనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక ఈ రోజున ఈ దినపు యొక్క వాగ్దాన ప్రకారంగా మన జీవితాల్లో మనం అన్వయించుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రతి ఉదయం కూడా ప్రభువా నీవు నాతో రా అని చెప్పేసి ప్రార్థించాలి. ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తాన్ని వెదికే వారంగా ఉండాలి. భయానికి బదులుగా విశ్వాసాన్ని ఎంచుకోవాలి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. పరిస్థితులను కాదు కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మేటువంటి వారంగా ఉండాలి. అలా మనం ఉండగలిగినట్లయితే ఈరోజు కృపగటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. నువ్వు ఒంటరివాడువు కాదు, ఒంటరిదానువు కాదు, నువ్వు బలహీనుడువు కాదు, బలహీనురాలువు కాదు, నువ్వు విడిచిపెట్టబడలేదు. ఎందుకో తెలుసా? నీతో ఆయన ఉన్నాడు. నిన్ను ముందుకు నడిపించేవాడు, నీ వెనక కాపాడేవాడు, నీ ప్రక్కన నిలబడేటువంటి వాడు, నీ హృదయంలో నివసించేటువంటి వాడు ఆయనే. అలాగైతే కనుక ఈ రోజు నుండి భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. మనుషులను కాదు మనం చూడవలసింది, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగేవారంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా. ఆయన ఏం చేయడు? నిన్నెన్నడు కూడా విడువడు, నిన్నెన్నడు కూడా ఎడబాయుడు. కాబట్టి దీనిపై వాగ్దాన ప్రకారంగా ఆ కృపగల దేవుడు అన్ని విషయాల్లో మన చేయి పట్టుకుని మనల్ని వెన్నంటి మనల్ని ధైర్యపరిచి, నడిపించి, బలపరిచి, స్థిరపరచునుగాక. ఆమేన్.